హలో, ఇప్పుడు గోట్ లెగ్ పాయా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ లెగ్ పీసెస్, ఇప్పుడు గోట్ లెగ్ పీసెస్లో పసుపు ఉప్పు వేసేసి కొద్ది వాటర్ వేసేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సాయి జీరా బిర్యానీ ఆకు వేసుకోవాలి. విచ్చిపెట్టన్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా చాలా తీసుకున్నాను. అవి కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగానే కట్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నాన్ వెజ్ ఏ కర్రీకైనా పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇవి వేసేసిన తర్వాత ఇవి ఫ్రై అవుతుంటే దీంట్లో ఇప్పుడు కొద్దిగా మెంతిపిండి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్ ఇవి ఫస్ట్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా గోలాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకొని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ దాకా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకుంటుంటేనే నేను పక్కన ఆల్రెడీ పసుపు ఉప్పు పెట్టిన మనం గోట్ లెగ్ పీసెస్ పెట్టాం కదా, అవన్నిటిని మంచిగా వాష్ చేసేసుకోవాలి. అట్లా పసుపు ఉప్పు వేసి పెట్టడం వల్ల ఏంటంటే దానికి ఉన్న డర్ట్ నీచు వాసన అంతా పోతుంది. అలా చేసేసుకొని తెచ్చేసుకొని ఇప్పుడు ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకున్నవి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియా పొడి, కారం, పెప్పర్ పౌడర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ లెగ్ పీసెస్ గోట్ లెగ్ ఈ పాయ ఏంటంటే ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా ఉంటుంది. మంచిగా చూసారా, ఆయిల్లో మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దానికి మునిగేంత వరకు తగిన విధంగా వాటర్ పోసుకోవాలి. నేను ఒక 10-15 విజిల్స్ పెట్టుకున్నాను. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటా. విజిల్ వల్ల వాటర్ తగ్గిపోయినాయి. మళ్ళీ మనకు కావాల్సిన సూప్కి కావాల్సిన విధంగా వాటర్ పోసేసుకొని బాయిల్ చేసేసుకుంటే చపాతీతోటి బెస్ట్ కాంబినేషన్ పాయా కర్రీ. థ్యాంక్ యూ.